కేసీఆర్ గారికి కోదండరాం తెలియకపోవడం ఏందండి? ఆయన అన్నారు కదా కోదండరాం గారు ఎవరైనా ఎక్కడ ఉంటారు ఎవరైనా అని అన్నారు కదా, తెలియదు. కేసీఆర్ గారు రాజకీయ లాభం కోసం రాజకీయం కోసం ఎప్పుడైనా ఏ మాటైనా మారుస్తారు. ఉద్యమ సమయంలో టీజీ వెంకటేష్ తిట్టుకుంటూ మా కోదండరాం గారిని చూడండి, మా కోదండరాం ముఖం ఎంత ముద్దుగుంది, ఎంత అందంగా ఉన్నాడు మా కోదండరాం, టీజీ వెంకటేష్ నీ ముఖం ఎట్లా పాడైంది అన్న కేసీఆర్ గారు ఆనాడు కోదండరాం గారు కేసీఆర్ గారికి కోకిల లెక్క కనబడ్డారు. ఈరోజు కాకి లెక్క కనబడుతున్నారు. ఈరోజు కోదండరాం ఎవరో నాకు తెలియదు అంటారు. కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు అవాక్ చెవకలు మాట్లాడతాడు. ప్రొఫెసర్ సర్పంచ్ అవుతాడా అని అంటాడు, సర్పంచ్ ప్రొఫెసర్ అవుతాడా అంటాడు. అసలు మాట్లాడే మాటలేనండి. అధికార మదం కళ్ళకెక్కి ఇష్టమున్న మాటలు మాట్లాడతారండి. కొడుకట్లా మాట్లాడుతుంటే ఈరోజు కేటీఆర్ గారు చూస్తారండి. ఉద్యమ సమయంలో సాగరహారం కానివ్వండి, మిలీనియం మార్చ్ కానివ్వండి, అట్లాంటి ఉద్యమంలో అట్లాంటి సమయంలో కేసీఆర్ గారు పాల్గొనకున్న కోదండరాం గారి పిలుపు మేరకు ప్రజలందరూ పాల్గొన్నారు, విద్యార్థులు పాల్గొన్నారు. కోదండరాం గారు విజయవంతంగా వాటన్నింటిని కూడా ముందుండి నడిపించిండ్రు. అట్లాంటి కోదండరాం గారిని ఈరోజు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. మీకు ఇష్టం ఉన్న వాళ్ళకు మీరు అపాయింట్మెంట్లు ఇస్తారు. కోదండరాం గారికి అపాయింట్మెంట్ ఇయ్యరు, హరగోపాల్ గారికి అపాయింట్మెంట్ ఇయ్యరు. మీకు ఈరోజు మేధావులు కనబడరు, విద్యార్థులు కనబడరు. కానీ మీరు ఏ తెలంగాణ వాదం కోసం తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి తెలుగుదేశం పార్టీని నానా మాటలు తిట్టి తెలుగుదేశం నాయకులను తిట్టి ఆంధ్ర నాయకులను తిట్టినరో మరి ఇప్పుడు అదే తెలుగుదేశం నాయకులను మీరు కలుపుకున్నారు. అసలు బిడ్డనట సంకదించి దత్తపుత్రుని సంకకెక్కించుకున్నట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఏ తలసాని శ్రీనివాస యాదవ్ అయితే మిమ్మల్ని హైదరాబాద్ నుంచి పరుగులు పెట్టిస్తా అన్నాడో ఆ తలసాని శ్రీనివాస యాదవే తెలుగుదేశం నుంచి వచ్చిన ఆ నాయకునికే ఇలా మీరు మంత్రి పదవి ఇస్తాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ వాదాన్ని పెట్టిన తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈరోజు మీ మంత్రివర్గంలోకి తీసుకుంటారు, ఆయనకు స్థానం కల్పిస్తారు. మంత్రి మహేందర్ రెడ్డి ఆయనను కూడా ఈరోజు మీరు మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఇట్లా చాలామంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మీరు మీ మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. దేనికోసం? మీ మందబలం పెంచుకోవడానిక, మీకు పాలన చేతగాకనా, లేకుంటే మీకు వెన్నుపోటు భయంతోట? దేనికోసం మీరు తెలుగుదేశం నాయకులను ఏ తెలుగుదేశం పార్టీ నుంచి మీరు విభేదించి బయటికి వచ్చినరో మళ్ళీ అదే తెలుగుదేశం నాయకులను మీరు కలుపుకొని ఈరోజు పాలన చేసే రాక్షస పాలన ఎందుకు సాగిస్తున్నారని మేము అంటున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులు లేకుండా మీకు పాలన చేత కాదా? మీకు సత్తా లేదా? మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆ నాయకులకు ఇవ్వకుండా మీ పార్టీలో ఉన్న నాయకులకు మంత్రి పదవి ఇస్తే చెయ్యలేరు అనే భయమా? వాళ్ళకి అర్హత లేదా? వాళ్ళకి సత్తా లేదా? కేవలం మీ బిడ్డ కొడుకే సత్తా ఉందా? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులకే సత్తా ఉందా? మరి బిడ్డకి ఎంపీకి ఇచ్చిండ్రు కదండి. మరి అదే శ్రీకాంతాచారి తల్లికి శంకరమ్మకు ఏమో ఓడిపోయే సిటీ స్త్రీ. మరి అదే సిరిసిల్ల ఎందుకు ఇవ్వలేదండి? అదే నిజామాబాద్ ఎందుకు ఇవ్వలేదండి? గజ్వేల్ ఎందుకు ఇవ్వలేదండి? మరి ఆమెను దగ్గరుండి ఎందుకు గెలిపించలేదండి? మీ కూతురు ఎంపీగా పోటీ చేస్తే మీరు 2-3 సార్లు పోయి క్యాంపెయిన్ చేస్తారు. అదే హుజూర్ నగర్లో శంకరమ్మకు మీరు ఎందుకు పోయి చేయలేదు? శంకరమ్మని మీరు ఎందుకు గెలిపించుకోలేదు? ఒకవేళ ఆమె ఓడిపోయినా ఆమెను ఎమ్మెల్సీకి ఎందుకు చేయలేదు? మంత్రివర్గంలో ఒక మహిళ లేదు, ఆమెకి ఇయ్యనుంటారు మహిళగా మంత్రివర్గంలో స్థానం ఇయ్యనుంటారు. మీ కూతురుకు ఫస్టే రాజకీయ అనుభవం ఉందా? వచ్చినాక ఆవిడ కూడా వస్తుంది కదా. మరి దేనికోసం? ఏ భయం కోసం? మీ కొడుకు ముఖ్యమంత్రి పీఠం కోసమా? మీ పీఠం ఎడగదిలిపోతుందో అన్న వెన్నుపోటు భయంతో దేనికోసం మీరు ఈరోజు తెలుగుదేశం నాయకులందరినీ కూడా కలుపుకొని మందబలంతో మిమ్మల్ని రాక్షసంగా మీ గురించి కఠినంగా మాట్లాడిన నాయకులందరితోటి కలుపుకొని మీరు ఈరోజు పాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు అగ్రస్థానంలో అగ్రపీఠేసిండ్రు మీరు ఈరోజు. దేనికోసమని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఈరోజు విద్యార్థుల ఆత్మ బలిదానాలు ఎంత ఘోషిస్తాయి?
ఏ విద్యార్థులైతే ఈ తెలుగుదేశం నాయకులను అప్పుడు ఉరికిచ్చి కొట్టినరో ఆ నాయకులని ఈరోజు మీరు మీ పార్టీలకు తీసుకుంటారు, మంత్రి పదవులు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి దాన్ని ప్రశ్నిస్తారు. నేనే కోవర్టును, కేసీఆర్ గారే నన్ను అక్కడ ఉంచినని. ఇది ఎక్కడ న్యాయం అండి? కూతురు కదా, కోవర్ట్ ఆపరేషన్ కోసమే కాంగ్రెస్ పార్టీలోకి మిమ్మల్ని పంపించారు కేసీఆర్ గారు అనేది బయట ఉన్న వాదన. చాలా తప్పు అండి. అట్లా అనుకుని ఉండొచ్చు, కానీ అట్లాంటిది ఏం లేదండి. ఆయన నన్ను పంపించలేదు, నేను కోవర్టును కాదు. నేను సిన్సియర్గా కాంగ్రెస్ వర్కర్ను, సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా. దాంట్లో అనుమానం ఏం లేదండి.